మనం ఎక్కడ చూసినా ప్రకృతి కంటే గొప్ప డిజైనర్ కానీ గొప్ప ఆర్కిటెక్చర్ కానీ ఉండదు. ప్రకృతిలోని ఒక క్రియేచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కవాసాకి ఒక వినూత్నమైన ఆలోచనతో ఒక రోబోట్ని బిల్డ్ చేసింది. అదే కార్లియో. కవాసాకి హైడ్రోజన్ పవర్డ్ హార్స్. కార్లియో ఈ ప్రకృతిలోని గుర్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేశారు. దీనికి 4 కాళ్ళు మరియు హైటెక్ డిజైన్తో రెడీ చేశారు. కార్లియో హైడ్రోజన్ ఫ్యూయల్తో నడుస్తుంది మరియు నిజమైన గుర్రంలాగే బిహేవ్ చేస్తూ కార్లు మరియు బైక్స్ వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళడానికి అంటే ఆఫ్ రోడింగ్ చేయడానికి రూపొందించబడింది. కవాసాకి కార్లియో పేరుతో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. దీనిలోని ప్రతి ఒక్క భాగం అది ముందుకు వెళ్ళే సమయంలో ప్రతి ఒక్క అడుగును ఆచితూచి వేయడానికి రూపొందించబడింది. దీనికి 4 కాళ్ళు ఉండి నిజమైన గుర్రంపై స్వారీ చేస్తున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. సాహసాలు చేయడానికి రూపొందించబడిన కార్లియో రైడర్కు మరియు మిషన్కు మధ్య ఉన్న కొన్ని మైనస్లను ఈ కార్లియోలో ఉన్న డిజైన్ ద్వారా వాటిని అధిగమిస్తూ ఎన్నో అడ్వెంచర్స్ చేసేలా మారగలదు. ఇది రైడర్ యొక్క మూమెంట్స్ని పసిగట్టి దానికి అనుగుణంగా ప్రకృతిలోని టఫ్ ప్లేసెస్లో కూడా వెళ్ళడానికి మరియు కింద పడకుండా ఉండడానికి సహాయపడుతుంది. దీని ద్వారా రైడర్స్ పెద్ద పెద్ద కొండలను ఎక్కొచ్చు మరియు అడ్వెంచరస్తో కూడిన మార్గాలను నావిగేట్ చేస్తూ వెళ్ళవచ్చు మరియు చిన్న కాలువలను కూడా దాటే విధంగా కావాసాకి దీని యొక్క డిజైన్ని చేసింది. కావాసాకి ఇంపల్స్ టు మూవ్ అనే టెక్నాలజీని వాడింది. దీనికి 4 స్వతంత్రంగా మూవ్ అవ్వగలిగే లెగ్స్ అమర్చబడినందువల్ల నడుస్తున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు గుంతలు లేదా ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు సూపర్ సస్పెన్షన్ ఉండడం వలన రైడర్కు ఎలాంటి అసంతృప్తి లేకుండా చేయగలదు. అంతేకాదు దీనికి గ్రిప్ కోసం రబ్బరు గిట్టల్ని అమర్చారు. దీని ద్వారా అది గడ్డి భూములు, శిథిలాలు మరియు పొలాలు, రాతి మార్గాలు వంటి విచిత్రమైన ప్రదేశాల్లో కూడా ఇవి జారిపోకుండా ట్రాక్షన్ని మరియు స్థిరత్వాన్ని ఈ కార్లియోకి అందిస్తాయి. దీని ద్వారా ఎలాంటి ప్రదేశాలలో అయినా ఇది సులభంగా వెళ్ళడానికి వీలుంటుంది. కార్లియో 150cc హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్తో నడుస్తుంది. ఇది ఏదైనా కాలువను దాటేటప్పుడు లేదా ఏదైనా జంప్ చేసే సమయంలో కార్లియోలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవ్ యూనిట్కు శక్తిని అందిస్తుంది. ఆ శక్తి దానికి కార్లియోకి వెనుకాల అమర్చబడి ఉన్న హైడ్రోజన్ సిలిండర్ల ద్వారా అందించగలుగుతుంది. అది ఈ గుర్రానికి కావాల్సిన విద్యుత్ శక్తిని అందిస్తుంది. రైడర్లు వారి యొక్క బరువును మరియు ముందల అమర్చబడి ఉన్న హ్యాండిల్ బార్ను ఉపయోగించడం ద్వారా కార్లియోను నడపవచ్చు. ఇది ఖచ్చితంగా వారిని బ్యాలెన్స్ చేయగలదు. ఇందుకు అది హైటెక్ ఇన్స్ట్రుమెంట్స్, రూట్ నావిగేషన్, జైరోస్కోప్ మరియు గ్రావిటీ పాయింట్ ప్లేసెస్తో ఇది కింద పడకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా ఇది రాత్రి వేళల్లో ప్రయాణించడానికి నైట్ విజన్ రోడ్ ప్రొజెక్టెడ్ మార్క్స్ ఇందులో ఇన్స్టాల్ చేయబడి ఉంది. ఏది ఏమైనా కావాసాకి ఈ ప్రకృతిలోని కొన్ని టఫ్ ప్లేసెస్ని చూడడానికి మానవుడు వెళ్ళడానికి అనుకూలమైన ఒక యంత్రాన్ని తయారు చేసి ఈ ప్రకృతిని మానవుడు ఇంకా గొప్పగా అర్థం చేసుకునే విధంగా మనల్ని ముందుకు నడిపించడానికి కవాసాకి కార్లియో సిద్ధంగా ఉంటుంది.